డిస్క్లైమర్ గమనిక మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పురాతన సాంప్రదాయాలను పురాతన శాస్త్రాలను కాపాడుకోవడమే తప్ప ఎటువంటి జూదాలను కానీ లేదా కోడి పందాలను కానీ ప్రోత్సహించడానికి కాదు. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటీఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 18వ తారీఖు 2వ నెల 2026 18th February 2026. ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటి అనేది మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబోతుంది వంటి మెంబర్స్ అందరూ నేను చెప్పట్లాగా ఒక రిక్వెస్ట్, అది మీ అందరికీ తెలుసు. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి కలర్ అప్డేట్ వీడియోస్తో పాటుగా కోళ్ళకు సంబంధించిన అన్ని రకాల వీడియోలు వస్తూనే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఓకే. దాని తర్వాత ఫస్ట్ కోడిని వదిలే దిక్కు విషయానికి వస్తే, ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి అనేది దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలా. అలా దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది ఇచ్చే కోడి కంపల్సరీ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, దాని తర్వాత నక్షత్రాలు. ఈరోజు పగలు మొత్తం ప్లస్ నైటు రాత్రిపూట 10 గంటల వరకు కూడా శతభిష నక్షత్రం జరుగుతుంది. ఈరోజు ఎవరైనా సరే నక్షత్రం ప్రకారం దెబ్బలాట ఆడుకోవాలని మాత్రం ఎట్టి పరిస్థితిలో ఈ శతభిష నక్షత్రం ప్రకారమే దెబ్బలాటకు దిగాల. ఇక ఈ నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపోయే రంగులు చూసుకుని ఇక్కడ కోడి అనేది కాకి మీద గెలుస్తుంది, పసిమి డాగ అనేది నల్ల పొడల కోడి మీద గెలుస్తుంది, తెల్ల నెమల అనేది శుద్ధ డాగ మీద, అలాగే కాకి డాగ మీద, ఈ రెండింటి మీద తెల్ల నెమల అనేది విజయం సాధిస్తుంది. దాని తర్వాత ఈరోజు దెబ్బలాట పెట్టుకోవాలంటే మాత్రం ఇంకొక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాల్సింది అదేంటంటే, ఈరోజు మొత్తము కూడా పాడ్యమి. కాబట్టి ఈ పాడ్యమి అనే పాయింట్ని మనం ఈరోజు మైండ్లో పెట్టుకుని దెబ్బలాట దిగాల. ఎందుకంటే ఈ పాడ్యం రోజు రంగు పందాలు నక్షత్రం పందాల కంటే ఏకపంద్యం ఎక్కువ నడుస్తుంది. ఏకపంద్యాన్ని ఫాలో అవుతూ ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలా. కొత్తేక గల కోళ్ళు లేదా నిండేక గల కోళ్ళన్నీ కూడా ఈరోజు గెలిచే అవకాశాలు ఉంటాయి. మన రంగుతో పాటు ఈ ఏకపంద్యాన్ని మ్యాచ్ చేసుకుని ఆడుకోవాలి ఈరోజు దెబ్బలాట. దాంతోపాటు పాతేక పెలుసేక గల కోళ్ళన్నీ ఈరోజు ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఈ పాయింట్ని మైండ్లో పెట్టుకుని ఎట్టి పరిస్థితుల్లో దెబ్బలాడో దిగండి ఈరోజు. ఓకే ఫ్రెండ్స్, ఓకే. ఇక మనం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు నేను మన టీం మెంబర్స్కి రోజు చెప్పే ఒక చాలా చాలా ఇంపార్టెంట్ విషయం, ప్రతిరోజు చెప్తూనే ఉంటాను కానీ మళ్ళీ చెప్తున్నాను. కానీ మీరు అది రోజు చేసే మిస్టేక్, ఎట్టి పరిస్థితుల్లో ఆ మిస్టేక్ మాత్రం చేయొద్దు. అది కలర్ ఐడెంటిఫికేషన్, రంగు ఎంచుకోవడంలో మాత్రం ఎలాంటి మిస్టేక్ చేయొద్దు. మీకు రంగు అర్థం కాలేదు అంటే 1-2 సార్లు ఫోన్ చేయండి, లేదంటే అడగండి. నన్ను కాకపోయినా ఎవరిని అడిగినా కూడా నాకేం అభ్యంతరం లేదు. మీకు అర్థం కాలేదు అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేశారంటే ఓడిపోతారు. రంగు ఎంచుకోవడం అనేది మనం ఆడే దెబ్బలాటలో చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, ఓకే. ఇక మనం టాపిక్లోకి ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8 వరకు. ఉదయం 6 గంటల నుంచి 8 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు చెప్పి ఇక్కడ పశ్చిమ లేని సేతువాలు, పశ్చిమ అనేది ఉండకూడదు. ఎక్కడ కాళ్ళు బ్లాక్ ఉన్నా పర్లేదు, అలాంటి సేతువాలు కానీ వాటిలో నల్లబొట్లు ఉన్నా కూడా చాలా చాలా బాగా పనిచేస్తాయి. సేతువాలైనా నల్లబొట్ల సేతువాలైనా కూడా ఈ టైమ్స్లో ముసుగు పెట్టుకునే రంగులు, అలాంటి వాటిని మాత్రం ముసుగు పెట్టుకోండి. ఇక వాటి తర్వాత ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచిన చెప్పి ఇక్కడ గట్టి కాకి నెమళ్ళు, కాకి పింగళాలు, బాగా పసిమిగల కాకులు, 9 వన్నె కాకులు, పచ్చకాకి నెమళ్ళు, పచ్చకాకి డాగలు, కాకి నెమల పింగళాలు, గట్టి కాకి డాగలు, నల్లకట్టు అబ్బరాసులు, నల్లకట్టు నెమలి అబ్బరాసులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కనే ఓడిపోయే రంగులు మాత్రం పెట్టుకుంటేనే మనం గెలుస్తాం. ఇక ఓడిపోయే రంగుల యొక్క విషయానికి వచ్చి ఇక్కడ ఓడిపోయే రంగులకి ఎర్ర మైలాలు, మిరపపండు డాగలు, కోడి మైలాలు, కోడి డాగలు, కోడి రసంగులు, శుద్ధ డాగలు, గేరువాలు, రసంగ డాగలు, గరుడు మైలాలు, ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. ఉదయాన్నే 8:30 నుంచి 10:40 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నాను చెప్పి ఇక్కడ తెల్ల కక్కెరలు, బాగా బొంగ తెలుపు కూసి తెలుపు ఉండాలి. ఎక్కడ మళ్ళీ కొంతమందికి కొన్ని తెల్ల కక్కెరలకి బ్లాక్ బాగా నలుపు ఉంటుంది తోకలో, అలాంటివి కాదు. బాగా బొంగ తెలుపు కూసి తెలుపు ఉన్నటువంటి తెల్ల కక్కెరలను కనుక ముసుగు పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగా పనిచేస్తాయి. అలాంటి వాటిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ముసుగు పెట్టుకోండి. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రంగులు చెప్పి ఇక్కడ కోడి నెమల కక్కెరలు, తెల్ల నెమళ్ళు, కోడి నెమల పింగళాలు, కోడి పింగళాలు, శుద్ధ నెమళ్ళు, కోడి చూపు గల రసంగులు, కోడి చూపు గల మిరపపండు డాగలు, కోడి మైరాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో
ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులు గెలుస్తాయి ఈ రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగు చూడండి. పక్కనే ఓడిపోయే రంగుల మీద కేవలం ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలా. అప్పుడే మనకి ఇక్కడ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక ఓడిపోయే రంగుల విషయానికి వస్తే ఇక్కడ ఓడిపోయినప్పటికీ పసిమిగల కాకులు, 9 వన్నె కాకులు, ఎరుపుకు మించిన కాకిడేగలు, నల్ల కాకులు, పచ్చకాకులు, పచ్చకాకి డేగలు, గట్టి కాకి డేగలు, శుద్ధ డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న ఇక్కడ ఎర్ర పొలాలు లేదంటే గాజు కక్కెరలు. ఎర్ర పొలాలకి గాజు కక్కెరకి లైట్గా చిట్రెక్కల్లో కానీ తోకలో కానీ ఒకేక లేదంటే 2 ఎకరాలు తెలుపు ఉండొచ్చు. అలా తెలుపు ఉన్నటువంటి ఎర్ర పొలాలను గాజు కక్కెరలను మనం ఇక్కడ ముసుగు పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగా పనిచేస్తాయి. ఓకే ఫ్రెండ్స్. ఇక వాటి తర్వాత చూపులకి ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రంగులు వచ్చేటప్పటికి ఇక్కడ కోడి పింగళాలు, డేగ పింగళాలు, చింతపిక్కల డేగలు, శుద్ధ డేగలు, కోడి డేగలు, ఎర్రబొట్ల సేతువాలు, గంధం బొట్ల సేతువాలు, గోధుమ రంగు పింగళాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి పచ్చకాకి నెమళ్ళు, పచ్చకాకి డేగలు, గట్టి కాకి నెమళ్ళు, బాగా పసిమిగల కాకులు, ఎరుపుకు మించిన కాకి డేగలు, 9 వన్నె కాకులు, గట్టి కాకులు, కాకి డేగలు, నల్లకట్ట అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో మనం ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవాలి అంటే మాత్రం మళ్ళీ 1-2 సార్లు చెప్తున్నాను, లైట్గా చిట్రెక్కల్లో కానీ తోకలో కానీ తెలుపు ఉన్నటువంటి ఎర్ర పొలాలనైనా పెట్టుకోవచ్చు, లేదంటే గాజు కక్కెరలైనా కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఉంటుంది. అన్ని రకాల కాకి చూపు నెమల్లో ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ టైమ్స్లో. ఓకే ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి మధ్యాహ్నం 1:30 నుంచి 3:40 వరకు. మధ్యాహ్నం 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న ఇక్కడ బాగా బొంగ తెలుపు, కుసి తెలుపు, రెక్కల్లో తోకలో అన్ని చోట తెలుపు ఉండాలి. అలాంటి తెలుపు ఉన్నటువంటి కోడి కాకి ఈ టైమింగ్స్లో ముసుగు పెట్టుకునే రంగు మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉంటుంది. అలాంటి వాటిని మాత్రం మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులకి ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రంగులు వచ్చేప్పటికి ఇక్కడ నల్లకట్టు రసంగులు, కాకి డేగలు, గట్టి కాకులు, బూడిద రంగు మైలాలు, కోడి కాకి డేగలు, నల్ల మైలాలు, కోడి మైలాలు, శుద్ధ డేగలు, ఎరుపుకు మించిన కాకులు, ఎరుపుకు మించిన కాకి డేగలు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓన్లీ చూపులకు మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాం ఏంటంటే పక్కన ఓడిపోయే రంగు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి నెమలి కక్కెరలు, నెమలి పింగళాలు, డేగ పింగళాలు, ఎర్ర పొలాలు, కోడి పింగళాలు, గౌన్ నెమళ్ళు, అలాగే పిచ్చికిబోర నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో మనం ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఈ టైమ్స్లో ముసుగు దెబ్బలాట పెట్టుకోవాలి అంటే మాత్రం బాగా బొంగ తెలుపు, కుసి తెలుపు ఉన్నటువంటి కోడి కాకిని మాత్రమే యూజ్ చేయండి. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగు చెప్పి ఇక్కడ నెమలి డేగలు లేదంటే ఎర్ర నెమళ్ళు, ఎక్కడ కోడి చూపు ఉండకూడదు, బొంగ తెలుపు, కుసి తెలుపు అసలు ఎక్కడా ఉండకూడదు. అలాంటి ఎర్ర నెమళ్ళు, నెమల డేగలు అనేవి ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కేవలం అలాంటి వాటిని మాత్రమే మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులకి ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రంగులు చెప్పి ఇక్కడ శుద్ధ డేగలు, ఎర్ర అబ్బరాసులు, కాకిడేగ పర్లాలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర పసిమిగల నెమళ్ళు, ఎరుపుకు మించిన కాకి డేగలు, 9 వన్నె కాకులు, కాకి నెమళ్ళు, నల్లకట్టు అబ్బరాసులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి గోధుమ రంగు పింగళాలు, తెల్ల మైలాలు, కోడి పింగళాలు, బూడిద రంగు మైలాలు, కోడి మైలాలు, కోడి కాకులు, నల్లకట్టు రసంగులు, తెల్ల కక్కెరలు, అలాగే రసంగులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అన్ని రకాల కోడి చూపు, బొంగ తెలుపు, కుసి తెలుపు ఉన్న కోళ్ళన్నీ ఈ టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కోడి చూపు ఉన్న వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉపయోగించొద్దు. ఎట్టి పరిస్థితుల్లో బొంగ తెలుపు, కుసి తెలుపు లేని నెమల డేగలను
నెమలి ఎర్ర నెమలను మాత్రమే పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ పగల గురించి అయిపోయింది కాబట్టి రాత్రి విషయానికి వెళ్దాం. ఇక నైట్ టైమింగ్స్కి వస్తే ఇక్కడ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట 6:30 నుంచి 8:30 వరకు, 6:30 నుంచి 8:30 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగు చెప్పి ఇక్కడ కాకి నెమల పింగళాలు లేదంటే నల్లబొట్ల సేతువాలు, ఎక్కడైనా సరే కాకి నెమల పింగళాలు మెయిన్, తర్వాత నల్లబొట్ల సేతువాలు, ఇలాంటి రంగులు మ్యాక్సిమం ముసుగు పెట్టుకోవాల్సిన రంగులు. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచినప్పటికీ కుసి నలుపు ఉండాలి. కుసి నలుపు గల కాకి పింగళాలు, సేతువాలు, పచ్చకాకి నెమళ్ళు, నున్నబోర కాకి నెమళ్ళు, 9 వన్నె కాకులు, పశ్చిమ గల కాకులు, కాకిడాగలు, పచ్చకాకి డేగలు, నల్లకట్టు అబ్బరాసులు, నల్లకట్టు నెమలి అబ్బరాసులు, గట్టి కాకులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులు కూడా మనం వాటి పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాం ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి కోడి మేళాలు, కోడి రసంగులు, కోడి డేగలు, కోడి తెల్ల మేళాలు, శుద్ధ డేగలు, ఎర్ర డేగలు, మిరపపండు డేగలు, కోడి ఎర్ర మేళాలు, తెల్ల నెమళ్ళు, అలాగే డేగలు, గరుడ మేళాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఓకే, నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు, 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగు చెప్పి ఇక్కడ తెల్ల నెమళ్ళు, బాగా బొంగ తెలుపు కుసి తెలుపు ఉన్నటువంటి తెల్ల నెమళ్ళు కానీ తెల్ల కక్కెరలు కానీ, ఇక్కడ కూడా తెల్ల నెమళ్ళు మెయిన్, తర్వాత తెల్ల కక్కెరలు అనమాట. ఇక్కడ అలాంటి వాటిని మాత్రం ముసుగు పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రంగులు ఇక్కడ కోడి నెమళ్ళు, కోడి నెమల పింగళాలు, కోడి నెమల కక్కెరలు, నెమల కక్కెరలు, కోడి మైలా నెమళ్ళు, కోడి మైలాలు, కోడి చూపు గౌన్ నెమళ్ళు, కోడి కక్కెరలు, కోడి ఎర్ర మైలాలు, కోడి తెల్ల మైలాలు, అలాగే కోడి డేగలు, ఇలాంటి రంగులన్నీ కూడా ఓన్లీ చూపులో గెలుస్తాయి. ఈ చూపులకు మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగు చూడండి, కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి పచ్చకాకి డేగలు, గట్టి కాకి డేగలు, పసిమ గల కాకులు, శుద్ధ డేగలు, గట్టి కాకులు, 9 వన్నె కాకులు, ఎరుపుకు మించిన కాకి డేగలు, నల్ల డేగలు, నల్ల కాకులు, నల్ల కళ్ళు గల రసంగులు, నల్లకట్టు రసంగులు అనమాట. వాటికి ఎక్కడ కోడి చూపు ఉండకూడదు. ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఈ టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా మంచిది. ఎట్టి పరిస్థితులు ఇక్కడ మనం ముసుగు లేదా జోళ్ళకి తెల్ల నెమలను, బాగా బొంగ తెలుపు కుసి తెలుపు గల తెల్ల నెమలను మాత్రమే పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 వరకు, రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న ఇక్కడ ఎర్ర పొలాలు లేదంటే డేగ పింగళాలు, ఈ రంగులు చాలా బాగా పనిచేస్తాయి. ఎర్ర పొలాలు కానీ డేగ పింగళాలు కానీ. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచిన ఇక్కడ తోకలు ఒకే తెలుపు ఉన్నటువంటి చింతపిక్కల డేగలు, శుద్ధ డేగలు, పిసికిబోర డేగలు, ఎర్ర కక్కెరలు, గాజు కక్కెరలు, ఎర్రబొట్ల సేతువాలు, చింతపిక్కల రసంగులు, అలాగే కోడి డేగలు, ఈ రంగులన్నీ కూడా ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ పచ్చకాకి నెమళ్ళు, నున్నబోర కాకి నెమళ్ళు, పచ్చకాకి డేగలు, నల్లకట్టు అబ్బరాసులు, శుద్ధ నెమళ్ళు, గట్టి కాకి నెమళ్ళు, పశ్చిమ గల కాకులు, 9 వన్నె కాకులు, నల్ల సవలాలు, గట్టి కాకులు, నల్ల కాకులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇది రోజు మన కలర్ అప్డేట్. కాబట్టి మన కలర్ అప్డేట్ అనేది మీ అందరికీ వర్కౌట్ అవుతున్నట్లయితే మన వీడియో కంపల్సరీ లైక్ చేయండి, దాంతోపాటు మ్యాక్సిమం అందరికీ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.